మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి చేరాలి అంటే ఆ మార్గం యేసయ్య అని తెలుసుకోవాలి. మీరేమి చేయక్కర్లేదండి, మీరేమి ఇవ్వక్కర్లేదండి దేవునికి. ఒక్కటే ఆయన యందు నమ్మిక ఉంచితే చాలు, ఆయన దేవుడని గుర్తిస్తే చాలు. ఎందుకు అతని ద్వారానే విమోచన, రక్షణ ఉంది, మన పాపాలకు క్షమాపణ ఉంది అంటే ఆయన ఈ లోకంలో పవిత్రంగా పరిశుద్ధంగా జన్మించారండి. కన్యమరియ గర్భాన్ని జన్మించారు. అలాగే ఈ లోకంలో 33.5 సంవత్సరాల కాలం ఆయన సామాన్య మానవుడిగా మనలాగే జీవించారండి. ఆ జీవించినంత కాలంలో కూడా చిన్న పాపం కూడా ఆయన చేయలేదు, పరిశుద్ధ జీవితాన్ని జీవించారండి. ఆ తర్వాత ఆయన మరణించి సిలువకి అప్పగించబడ్డారనమాట. అప్పగించబడి మరణించి అలా భూమిలో ఉండిపోలేదు, కానీ మూడో దినాన్ని తిరిగి పునరుత్థానుడయ్యారండి. అంటే తిరిగి లేచారనమాట. అంటే మరణాన్ని కూడా జయించగలిగే శక్తి ఒకటి ఉంది. అది ఎవరి ద్వారా మనం పొందుకోగలమంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే పొందుకోగలగలమండి. ఎందుకంటే చూస్తున్నాం కదండి, ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా ఏ క్షణంకి ఎవరు ఎలాగుంటామో తెలీదు. భయంకరమైన యుద్ధాలు, భీకర యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా శాంతి లేదు, సమాధానం లేదు. ఈ సమయంలో ఎవరైనా నిజంగా మన యొక్క భారతదేశానికి కూడా యుద్ధం వచ్చినట్లయితే ఏ క్షణంకి ఎవరు మరణిస్తామో తెలియదు. అయితే మన జీవితం ఇది కాదండి, ఇది శాశ్వతమైన జీవితం కాదు. మనం అంటే మరణం తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది. అదేంటమ్మా, మరణిస్తే శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, మనం ఏమైపోతాం మనకే తెలియదని మీరు అనుకుంటారు, కానీ కాదండి. ఇది చాలా స్వల్పమైన జీవితం అనమాట. మరణం తర్వాతే మనకి జీవితం ఉంది. అప్పుడు యుగాలు కూడా దేవునితో జీవిస్తాము, యుగాలు కూడా దేవునితో ఆనందిస్తాం, సంతోషిస్తాం. అక్కడ బాధ ఉండదు, వేదన ఉండదు, ఎటువంటి పరిస్థితులు, మానసిక ఒత్తిళ్లు ఏవి కూడా మనం ఏలుబడి చేయవండి. శాంతి సమాధానమే మనతో ఉంటది, ఎందుకంటే దేవునితో నిత్యం ఉంటాం కాబట్టి. అలా వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. మీ నమ్మిక ఉంచితే చాలు. మీరేమి చేయక్కర్లేదు, మీరేమి డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరేమి ఇంకా ఏమి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి మనమైతే చూడండి, పాపాలు పోవాలని బలులు అర్పిస్తాము, కోళ్ళు, మేకలు, గొడ్డులు, ఎద్దులు, అనేక రకాల బలులు అర్పిస్తాం. ఎందుకంటే మనిషి పాపం పోవాలి, లేకపోతే పుణ్యకార్యాలు చేయాలని నదుల్లో మునిగిపోతాం, లేకపోతే ఇంకా ఏం చేస్తామంటే ఆ యొక్క ఆహారం పెడతాం అనేకులకి, మరి భోజనం అది పెట్టి దాని ద్వారా కూడా మనం పుణ్యాన్ని సంపాదించుకుంటాం అనుకుంటాం, కానీ దేని ద్వారా కూడా మా పాపాలకి క్షమాపణ లేదండి. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా మాత్రమే మన పాపాలకి క్షమాపణ ఉందండి. ఆయన రక్తంలోనే సమస్తము కూడా ఉందండి. స్వస్థత ఉంది మనకి, మానసికంగా అయినా, శారీరక పరంగా అయినా, మన ఆత్మకైనా కూడా. మరి స్వస్థత కావాలి, మంచి ఆరోగ్యం కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం దగ్గరికి వస్తేనే మీకు స్వస్థత లభిస్తుందండి. ఆయన విశ్వసిస్తే మీరు రక్షింపబడతారు. పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి మీరందరూ కూడా వారసులు అవుతారు. మేము కూడా ఒకానొక సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియని, ఎరుగని పరిస్థితులు ఉన్నటువంటి వారమే. మరి ఇలాగే కొంతమంది వచ్చి చెప్పడం వల్ల మేము కూడా సత్యాన్ని గ్రహించాం. ఆయన మార్గం, సత్యం, జీవమైన దేవుడండి. ఆ సత్యాన్ని మీరు కూడా గ్రహించాలనే ఉద్దేశంతో మేము మీ మధ్యకు వచ్చి ఇలా చెప్తున్నామండి. అందులో మాకు వచ్చే లాభం ఏది లేదు. మీరు మాతో పాటు పరలోక రాజ్యంలోని నిత్యం మాతో పాటు సంతోషంగా ఉండాలని